దేవుళ్ళకి పెళ్లి ఓకే, దేవుళ్ళకి పెళ్లి చేసినప్పుడు రాముడికి సీతకి పెళ్లి చేస్తే ఎవరు తాళి కట్టాలండి? రాముడు సీతకి తాళి కట్టాలి కదా, జరగట్లేదండి. ఒకవేళ విష్ణుకి లక్ష్మికి పెళ్లి చేశారు అనుకోండి, విష్ణు వచ్చి లక్ష్మికి తాళి కట్టాలి. వెంకటేశ్వర స్వామి వివాహం అంటారు, వెంకటేశ్వరుడికి మరి పద్మావతికి వివాహం జరిగితే వెంకటేశ్వరుడు పద్మావతికి తాళి కట్టాలి. అవునండి. ఒకవేళ కానీ మరి శివుడికి పార్వతికి వివాహం జరిగితే శివుడికి పార్వతికి తాళి కట్టాలి. ఇవేం జరగట్లేదండి ఇక్కడ. మరి ఎవరెవరు తాళి కడతారు? శివుడి పేరట పార్వతికి బ్రాహ్మణుడి తాళి కడుతున్నాడు, మరి వెంకటేశ్వరుడి పేరట పద్మావతికి బ్రాహ్మణుడి తాళి కడుతున్నాడు. అలాగే మరి విష్ణు పేరట లక్ష్మీదేవికి బ్రాహ్మణుడి తాళి కడతాడు. ఏంటి మమ్మీ ఎవరు? ఇక చివరికి సీతారామ కళ్యాణానికి వద్దాం. రాముడి పేరట సీతకి ఎవరు తాళి కడుతున్నాడు అంటే బ్రాహ్మణుడు. ఇదంతా రాముడి పేరు చెప్పి శివుడి పేరు చెప్పి ఎంత దారుణం అండి. వెంకటేశ్వరుడు పేరు చెప్పి ఎవరికి తాళి కట్టారు? అమ్మ పద్మావతి అమ్మకి బ్రాహ్మణుడి తాళి కట్టేస్తాడు. ఏమంటే పార్వతమ్మకి బ్రాహ్మణుడి తాళి కట్టేస్తాడు. ఓకే, ఇక చివరిగా సీతమ్మ కూడా ఇంక ఘోరం ఏంటంటే ఒకరికి కట్టే పర్లేదండి బ్రాహ్మణుడు. ఎంత ఘోరం అంటే ఈ యొక్క రేపటి దినం లేదంటే ఈ శ్రీరామ నవమి రోజు ఏం చేస్తారంటే మొత్తం ఎన్ని గుళ్ళు అయితే ఉన్నాయి అన్ని గుళ్ళో ఒక్కొక్క దగ్గర జరిగే వివాహానికి ఒక్కొక్క బ్రాహ్మణుడు తాళి కడతాడు. ఇది విచిత్రం. ఇప్పుడు దాకా సీతమ్మకి ఎంతమంది బ్రాహ్మణులు తాళి కట్టుంటారు చెప్పండి. ఆ రోజు రాముడు ఒకటే కట్టినట్టుగా రాముడికి ఒకటే సీత అని మనం పాటలు కూడా పాడాం. రాముడి కోసం వెయిట్ చేసిన సీత రాముడికి ఒకటే సీత అంటారా? ఆ సీతమ్మకి ఎంతమంది అయితే ఎన్ని గుళ్ళు అయితే ఉన్నాయో, ఎంతమంది అయితే శ్రీరామనామం చేస్తారో అంతమంది పంతులు కూడా తాళి కడతారు. ఇప్పుడు చెప్పండి. ఏం చేస్తారంటే ఈ బ్రాహ్మణులందరూ తాళి కడుతున్నారు. ఏంటి ఒక ఆమె ఎంతమంది అంటే తాళి కట్టారు? రాముడు ఒక్కడే కదా తాళి కట్టారు. ఎంతమంది బ్రాహ్మణులు మారిపోతే గుళ్ళు వేరే చోట ఉన్నప్పుడు ఈ యొక్క సీతారామ కళ్యాణాన్ని పురస్కరించుకొని వీళ్ళందరూ కూడా తాళి బొట్లు ఇష్టానుసారంగా కడుతున్నారు. దీన్ని తాళి కడతారా బ్రాహ్మణులు? అన్ని సార్లు కడతారా? ప్రతి సంవత్సరం కడతారా? రాతయుగంలో ఎప్పుడో ఒకసారి కట్టారు రాముడు. మొత్తం మనం ఇదంతా చదువుకుంటే రామాయణం అంతా చదువుకుంటే ఒక్కసారి కట్టాడు రాముడు. తాళి పెట్టి ఎప్పుడు కట్టాడు తెలుసా? ఆ రోజు పాపం ధనుసు విరిచినప్పుడు పెళ్లి జరిగినప్పుడు ఒక్కసారి త్రేతాయుగంలో సీత గారికి తాళి కట్టాడు అంతే బాబు. ఇక ఈ శ్రీరామనామని పెళ్లి చేస్తారండి బ్రాహ్మణులు అందరూ తాళి కడుతున్నారండి. సీతమ్మకే అన్నారు. ఆ సీత అమ్మకే సీతమ్మ అని చెప్పి అమ్మకే తాళి కట్టినటువంటి గొప్ప అన్నారు. ఆ సీత అమ్మకే సీతమ్మ అని చెప్పి అమ్మకే తాళి కట్టినటువంటి గొప్ప రాముడి డ్రామా ఆడి రాముడి పేరు చెప్పి రాముడిని నిలబెట్టి పక్కన సీతమ్మకి తాళి కడుతున్నారంటే ఒక బ్రాహ్మణుడు కాదు, జరుగుతున్న ప్రతి చోట ఎక్కడ సీతారామ కళ్యాణాలు జరిగితే అక్కడ కట్టేది తాళి బ్రాహ్మణుడు. ఎన్ని ఎక్కడెక్కడ జరుగుతుంది కళ్యాణాలు అక్కడ కట్టేది మాత్రం బ్రాహ్మణుడి పేరు, రాముడిది తాళి బొట్టు కట్టేది మాత్రం బ్రాహ్మణుడి. ఎక్కడ న్యాయం అండి? ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేటలాగా. మనుషులు ఈ రోజు లైక్ చేస్తారు, రేపటి దినం డిస్లైక్ చేస్తారు. మనుషులు